నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఉత్తరప్రదేశ్లో హలాల్ ఇష్యూ విపరీతంగా నడుస్తోంది. ఈ హలాల్ సర్టిఫికేషన్ మీద యోగి ఆదిత్యనాథ్ వారు మాట్లాడిన తర్వాత అసలు ఒక పెద్ద దుమారమే రేగింది ఉత్తరప్రదేశ్లో అని చెప్పాలి. అయితే దీనిపై మనం విశ్లేషణ మురళీ మనోహర్ గారితో తీసుకుందాం. దానికి ముందు నేను కొంత ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సో హలాల్ సర్టిఫికేషన్తో కూడిన వస్తువులు, సో ప్రతిదీ కూడా అంటే మాంసము లేదా ఒక క్లాత్ అంటే బట్ట లేదా ఒక సబ్బు, ఒక ఫేస్ పౌడర్, ఇవన్నీ కూడా సర్టిఫై అయి ఉంటాయి. ఏమిటి అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ మన భారతదేశానికి సంబంధించి కాకుండా హలాల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఈ హలాల్ సర్టిఫికేషన్ అంటే ఇది హలాల్ అంటే అరబీ భాషలో ఉంది. ఇది ఇస్లామిక్ రూల్స్ ప్రకారము, వారి చట్టం ప్రకారం ఒక సర్టిఫికేషన్ అన్నమాట. సో అందులో పంది మాంసం కలవకుండా, తర్వాత చనిపోయిన దాని మాంసం అంటే హలాల్ చేయని దాని మాంసం కలవకుండా అన్నట్టుగా ఇది వాళ్ళు సర్టిఫై చేసుకుంటారు. అండ్ దీనికంటూ ఒక వ్యవస్థ ఉంటుంది. ఏమిటి అంటే ఆ పండించిన వాళ్ళు కూడా, ఆ ప్రోడక్ట్ పండించిన వాళ్ళు కూడా హలాల్ బేస్డ్గానే ప్రోడక్ట్ని పండిస్తారు. సో ఇది హలాల్ రిలేటెడ్గా ఉన్న ప్రోడక్టు తయారు చేయడము, దానికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ఇది హలాల్ బేస్డ్. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు అంటున్న మాట ఏమిటంటే ఈ హలాల్ సర్టిఫికేషన్ పేరుతోటి చేస్తున్న ఈ దందా ఏదైతే ఉందో 25,000 కోట్ల రూపాయలు వాటిని పక్కదారి పట్టించారు. అది గవర్నమెంట్కి వచ్చింది కాదు, జిఎస్టీ రూపంలో వచ్చింది కాదు. పక్కదారి పట్టించి దీన్ని టెర్రరిజంకి, లవ్ జిహాద్కి, మరోవైపు కన్వర్షన్స్కి వాడుకుంటున్నారు. ఆల్రెడీ నవంబర్ 2023లో హలాల్ని బ్యాన్ చేశారు అక్కడ ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఉటంకిస్తూ మాట్లాడడంతో పూర్తిగా దుమారం రేగింది ఉత్తరప్రదేశ్లో. అటు కొంతమంది మైనారిటీ వర్గాలు దీన్ని ఖండిస్తున్నారు. మేము ఎవరికి ఇస్తున్నాం టెర్రరిస్టులకి, ప్రూఫ్ చూపెట్టండి అంటారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది కదా అని వాళ్ళు దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. సో ఈ అంశం మీద మనం కూడా ఎలా అర్థం చేసుకోవాలి? ఈ హలాల్ సర్టిఫికేషన్ మీద 25,000 కోట్లు, చంగూర్ బాబా అనే ఒక వ్యక్తి ఉన్నారు మధ్యలో కీలక పాత్ర. ఆయన ఏంటి, ఆయన పాత్ర ఏంటి, ఈ హలాల్ సర్టిఫికేషన్ 25,000 కోట్ల విషయంలో, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే. మీతో మాట్లాడే ముందు కొంత ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది ఈ అంశం మీద, సో మన వ్యూవర్స్కి అర్థం కావడానికి. సో ఇప్పుడు నవంబర్ 2023లో ఏదైతే బ్యాన్ అయిందో మళ్ళీ ఇప్పుడు అది ఎత్తుకోవడం అనేది కొంత పొలిటికల్ విమర్శ వస్తున్నప్పటికీ మనం కొంత హలాల్ సెంట్రిక్గా మాట్లాడితే 25,000 కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి, ఈ 3 అంశాలకు వెళ్తున్నాయని మాట్లాడారు. అయితే దానికి ప్రూఫ్లు అడుగుతున్నారు. సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సినేరియోని? అంతే కదా. ఇప్పుడు చెంగూర్ బాబా తర్వాత అది మరింత ప్రూవ్ అయిపోయింది. వీళ్ళు బాబాలు కేవలం మతం వరకే ఆగరు. చాలా విషయాలు మతం అడ్డం పెట్టుకొని చాలా విషయాలు చేస్తారు. కనుక ఈ హలాల్ అనేది ఏమంటాము, రకరకాల టెర్రర్ యాక్టివిటీకి, లవ్ జిహాదీకి, కన్వర్షన్స్ కు అన్నిటికీ డబ్బు కావాలి. ఈ డబ్బు అంతా కూడా హలాల్ సర్టిఫికేషన్ పేరు మీద వస్తుంది అనేది ఇప్పుడు మేజర్ గా వస్తున్నటువంటి ఆరోపణ. ఆరోపణనే కాదు, మీరు అన్నట్టుగా 2023లోనే ఉత్తరప్రదేశ్ లో బ్యాన్ చేశారు ఈ విషయం. ఏది హలాల్ సర్టిఫికేషన్ బ్యాన్ చేశారు. బ్యాన్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు గొడవ ఎందుకు మీకు అని అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంది అని అంటే, పోనీ మీరు టెర్రర్ వీటికి ఉపయోగిస్తున్నారు ఈ డబ్బు అని అంటున్నారు కదా. ఎక్కడ ఉపయోగిస్తున్నారు మీరు, ఇది చూపించండి, ఆధారాలు చూపించండి, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. ఎందుకని అంటే ఇది పోలరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది తప్పకుండా, హిందువులను ఆలోచింపజేస్తుంది ఇది. కనుక వీళ్ళు ఏమంటారు, మమ్మల్ని అలా అన్నారు, హిందువులను ఆలోచింపజేస్తుంది అన్నారు. మమ్మల్ని మీరు అణగదొక్కేస్తున్నారు, మార్జినలైజ్ చేస్తున్నారు, సొసైటీలో ఇలా డివైడ్ చేస్తున్నారు మమ్మల్ని, ఇలాంటివన్నీ మాట్లాడతారు. కానీ దేశం అంతా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడితే దేశం అంతా వింటుంది. దేశం అంతా ఇప్పుడు యూపీ వరకే కన్ఫైన్డ్ కాదు, ఇది నేషనల్ ఇష్యూ ఇది అని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. మేము ప్రాణం పోయిన 10 రూపాయలు దేశం వ్యతిరేకంగా టెర్రరిస్ట్ల కోసము, లేదా మీరు చెప్తున్న లవ్ జిహాదీ కోసము మేము ప్రశ్నే లేదు, ఒక పైసా ఖర్చు పెట్టమని అనొచ్చు కదా. అట్లా అనరు ఎవరు కూడా. మాకు అటువంటి ఆలోచన లేవు, ఎప్పుడు కూడా చేయము, మీరు కావాలంటే ఆధారాలు చూపించండి అప్పుడు అనండి మీరు. అదేమీ అనరు.
ఎక్కడున్నాయి ఆధారాలు, ఎక్కడున్నాయి ఆధారాలు అయితే మేము చేసాం కానీ మీరు ఆధారాలు చూపించలేరని ఒక ఒక నమ్మకం వాళ్లకు. కనుక యోగి ఆదిత్యనాథ్ అన్నాడంటే ఆధారాలతోనే అంటుంటాడు, ఆయన ఊరికే అనలేదు. ఈ చెంగూరు బాబా దగ్గర చాలా ఆధారాలు దొరికాయి. చాలా విషయాల పిఎఫ్ఐ ఎందుకు బ్యాన్ చేశారు రాగారు ఈ దేశంలో, ఆధారాలు లేకుండా కోర్టు అనుమతి ఇవ్వదు. ఆధారాలు లేకపోతే బ్యాన్ చేయడానికి ఒక సంస్థను ఈ కోర్టులు, ఈ దేశంలో కోర్టులు అనుమతి ఇవ్వవు. కనుక మరి మీరు అక్కడ జవాబు చెప్పలేదు. మరి పిఎఫ్ఐ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తుంది, ఫారిన్ ఫండింగ్ తీసుకుంటుంది, ఇలాంటివి అన్ని కూడా మీరు చేస్తున్నారు, ఇవి ఆపండి, ఈ దేశ హితానికి ఇది మంచిది కాదు అని చెప్తున్నప్పుడు మీరు నో మేము చెయ్యము కాక చెయ్యమని చెప్పండి మీరు ధైర్యంగా. కనుక తప్పకుండా ఆదిత్యనాథ్ అన్నాడు అంటే ఎన్నో విషయాలు ఉత్తరప్రదేశ్ లో బయటపడ్డాయి. ఇప్పటికే ఆయనకు అనుభవంలోనే ఆల్రెడీ బ్యాన్ చేశారు. దేశమంతా చర్చ కోసం ఇప్పుడు ఆయన కొత్తగా లేవనెత్తినటువంటి విషయం. ఎప్పుడైనా యోగి గారు ఒక విషయం లేవనెత్తితే ఈ దేశం తప్పకుండా ఆలోచిస్తుంది. రగ్గారు మీరు ఏక్ హైతో నేక్ హై అనేటువంటి స్లోగన్ వారు ఇచ్చారు. హిందువులను ఒక్కటి చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ దేశం ఆలోచించింది, వారి మాటను ఎప్పుడు కూడా ఊరికే తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ మాట అన్నారు, ఇస్లామిక్ పాలిటిక్స్ లేకపోతే పొలిటికల్ ఇస్లాం అనే పదాన్ని వారారు. కనుక మతం అనేది మతం మాత్రమే ఉండడం లేదు. మీ ఒక్కరికి ఆచారాలు వ్యవహారాలతో కూడి మీ దేవుడి, మీ ప్రార్థనకు సంబంధించిన విషయం అయితే ఏ సమస్య లేదు, ఏ మతంతో కూడా సమస్య లేదు. కానీ కొన్ని మతాలు ఉన్నాయి, వాటి యొక్క పాలిటిక్స్ కోసమే మతాలు ఉన్నాయి. ఇది వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కనుక బాబు నువ్వు హిందువు, నీకు ఇది అర్థం కాదు. ఎందుకంటే హిందువు అనేవాడు ఎప్పుడు కూడా దీన్ని పొలిటిసైజ్ చేయడు హిందుత్వను. వాడికి వాడి ఆరాధ్య దైవం ఉన్న రాముడికి ప్రార్థిస్తాడు, లేకపోతే శివుడికి ప్రార్థిస్తాడేమో, కానీ ప్రాణం పోయినా దాన్ని పొలిటిసైజ్ చేయడు. ఎవడైనా చేస్తుంటే వాడికి ఇష్టం ఉండదు హిందువుకు. అలాగే అందరూ ఉంటారని అనుకుంటున్నాడు హిందూ. ఈ దేశంలో హిందువులతో సమస్య ఏంటంటే నేను ఎలా ఉన్నానో అందరూ అలాగా ఉన్నారు. కాదు, యోగి ఆదిత్యనాథ్ మీ ముందు ఈ విషయం లేవనెత్తారు. కనుక పొలిటికల్ ఇస్లాం అనే విషయము ఆషామాషిగా చెప్పినటువంటి విషయం కాదు. ఇది మన అనుభవంలో ఉంది అని కూడా చెప్పారు. మన చరిత్ర అంతా ఇదే. మనము 100 ఏళ్ళు, 700, 800 ఏళ్ళు ఇస్లామిక్ రాజ్యం ఉన్నది ఈ దేశంలో. కనుక మనం ఎవరికి వ్యతిరేకంగా ఫైట్ చేశాము, దేని కొరకు ఫైట్ చేసినాము? ఇస్లాం పాలిటిక్స్ ఈ దేశంలో నడిచాయి. రాణా ప్రతాప్ యుద్ధం చేసినా, శివాజీ యుద్ధం చేసినా, లేకపోతే గురు గోవింద్ సింగ్ లాంటి వాళ్ళు ఈ త్యాగాలు చేసినా, ఈ త్యాగాలన్నీ దేనికోసము అని అంటే ఇదిగో ఈ ఫాట్ అగెనిస్ట్ పొలిటికల్ ఇస్లాం. ఇది మన చరిత్ర. కనుక మనము ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడలేదు, పొలిటికల్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఇస్లాం అనే మతం మీద యుద్ధం చేయలేదు మనం, కానీ ఆ మతం చేసిన రాజకీయాల మీద మనం యుద్ధం చేశాం. అంటే ఇప్పుడు మీరు అన్నది ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు చాలా సెన్సిటివ్గా దీన్ని కలిపేస్తున్నారు. ఇప్పుడు ఇది మైనార్టీ వర్గాలను కించపరిచే విధంగా అనే దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి ఈ పొలిటికల్ ఇస్లాం అనే వర్డ్ని, లేదా ఈ డబ్బును ఆ రకంగా వాడబడుతున్నది కాబట్టి దానికి వ్యతిరేకం అని అర్థం చేసుకోవాలా, ఇస్లాంకి కాదు అనేది కొంచెం ఆ సెన్సిటివిటీని ఇంకొంచెం. ఒకటేమో చరిత్రను గుర్తు చేస్తున్నారు వారు, ఒకటి ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అనే విషయాన్ని రెండింటినీ కనెక్ట్ చేశారు. చరిత్రలో 700-800 ఏళ్ల బానిసత్వం మనకి ఎక్కడ ఏదైతే ఉందో అదంతా పొలిటికల్ ఇస్లాంతో మనం చేసినటువంటి యుద్ధం అది. ఈవెన్ మోడర్న్ డేస్ లో పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాక ఈ దేశం ముక్కలయ్యింది. ఏ పేరున ముక్కలైంది? కనుక మీరు 2 నేషన్ థియరీ కదా, 2 నేషన్ థియరీలో ఇస్లాం అనేటువంటి ఇది వాళ్ళు ఒక నేషన్ గా చూశారు కానీ ఒక మతంగా చూడలేదు. వీఆర్ ఏ డిఫరెంట్ నేషన్, వీ కాంట్ కో ఎగ్జిస్ట్ విత్ హిందూస్ అని అన్నారు. కనుక అలా చెప్పేసి ముక్క చేసుకొని ఒక దేశంగా వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక ఇస్లాంకున్న టెండెన్సీ అది ఏది అంటే ఎప్పుడైతే తమ జనాభా పెరుగుతుందో అప్పుడప్పుడు వెంటనే వాళ్ళు పొలిటికల్ ఇస్లాంని ఎస్టాబ్లిష్ చేస్తారు. మన కళ్ళ ముందు మన దేశాన్ని ముక్కలు చేసి మనం వాదించలేదు, ఈ ఇష్యూను మనం అప్పుడు వాదించలేదు, వాళ్ళకి ఇచ్చేసాం, సింపుల్ గా బంగ్లాదేశ్ ఇచ్చేసాం అడగంగానే. కనుక పోనీ ఇచ్చేసాము, అయిపోయింది, ఓ పీడ పోయింది, ఇంకా ఇప్పుడు మనం మనశ్శాంతిగా బ్రతుకుతామా అంటే మన పైన ఈ ప్రయోగం కంటిన్యూ అవుతుంది అనేది వారు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు కూడా ఇదే నడుస్తుంది. కనుక హలాల్ అనేది వాళ్ళ మత సంబంధమైన ఇష్యూ కాదు. ఇది హలాల్ వెనకాల, హలాల్ సర్టిఫికేషన్ వెనకాల
పెద్ద ప్రయోగమే నడుస్తుంది మన పైన. ఉమ్, కనుక ఈ డబ్బంతా కూడా 25 కోట్లు 30,000 కోట్లు ఉమ్, ఈ డబ్బంతా కూడా ఎక్కడ పోతుంది అంటే ఇగో ఇక్కడ టెర్రరిజం కోసం ఆ డబ్బు పోతుంది, ఇక్కడ లవ్ జిహాదీ కోసం డబ్బు వెచ్చిస్తున్నారు, అమ్మాయిలను ఎత్తుకెళ్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఉమ్, కనుక ఇక్కడ కన్వర్షన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, కన్వర్షన్స్ కొరకు డబ్బు పెడుతున్నారు వాళ్ళు. ఉమ్, ఈ డబ్బంతా కూడా మన మీదనే మన పైనే ఈ ప్రయోగం జరుగుతుంది. కనుక డెమోగ్రఫీ చేంజ్ కొరకు గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రపంచమంతా జరుగుతుంది రాజుగారు, ఇక్కడే కాదు, ఉమ్, ప్రపంచమంతా కూడా ఈ పొలిటికల్ ఇస్లాం అనేది పనిచేస్తూనే ఉంటది. అంతెందుకు రాజుగారు, ఇది యోగి గారు ఈరోజు చెప్పారు, అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు ఇది. ఈ ఉమ్, దేశ విభజన అప్పుడే చెప్పారు వారు. కనుక మనం ఎవరో ఒకరు చెప్పిన మాట వినాలి. అంబేద్కర్ అంత గట్టిగా చెప్పినవాడు సోకాళ్ళు హిందుత్వవాదులు కూడా చెప్పలేదు. ఉమ్, కమాన్ ఎనీహౌ మనం డివైడ్ అవుతున్నాం ఈ దేశం కనుక, మీరు ఇస్లామిక్ దేశంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక టేక్ అవే ఆల్ ది పీపుల్, అందరు ముస్లిమ్స్ వెళ్ళిపోండి, మరి ఉమ్, ఒక పని అయిపోతుంది. మీరు ఉమ్, ఇది ఎవరన్నా అన్నారా? గాంధీజీ గాంధీజీ వ్యతిరేకించారు అటువంటి వాటిని. ఉమ్, ఇంకెవరైనా అన్నారా? ఎవరు అనలేదు. ఉమ్, ఒక్క అంబేద్కర్ చాలా గట్టిగా చెప్పారు. అంతేకాదు, ఉమ్, ఇస్లాం బ్రదర్హుడ్ అనేది ఒక మాయా ఉమ్, అని చెప్పాడు. ఇట్ ఉమ్, కెనాట్ బి ఏ బ్రదర్హుడ్ ఫర్ ఆల్. ఉమ్, ఎప్పుడు కూడా ఇస్లాం బ్రదర్హుడ్ ఈజ్ కన్ఫైన్ టు ఇస్లాం అలోన్, ముస్లిమ్స్ అలోన్ ఉమ్, అని చెప్పాడు. దేర్ లాయల్టీ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ మక్కా, దేర్ లాయల్టీ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ఇస్లాం. ఉమ్, అంటే అర్థమైంది, నీ దేశం పైన, భారతదేశం పైన లాయల్టీ ఉండదు, ఉమ్, మతం పైనే లాయల్టీ మతం ఉంటుంది. పైన. ఉమ్, కనుక ఈ అందుకే వాళ్ళు ఇస్లాం అనేది ఎప్పుడు కూడా పొలిటికల్ ఇస్లాం గానే ఉన్నది కనుక తీసుకున్నారు. ఇవన్నీ కూడా అంబేద్కర్ ఆ రోజు వార్నింగ్ ఇచ్చాడు. ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ అదే వార్నింగ్ ఇస్తున్నాడు. దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి వెంటనే, అయితే ఇక్కడ ఆషామాషి విషయం కాదు అని. ఇక్కడ మురళీ మనోహర్ గారు, ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ వారు మాట్లాడేటప్పుడు కూడా ఇందులో కూడా మళ్ళీ డబ్బులు కూడా ఖర్చు చేయడంలో ఓసీ అమ్మాయి అయితే ఇంత డబ్బు, ఫలానా అమ్మాయి అయితే ఇంత డబ్బు అని కేటగరైజ్ చేసుకొని పెట్టుకున్నారు ఈ లవ్ జిహాద్ విషయంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఇలాంటి టాపిక్ మాట్లాడినప్పుడు మనకు కూడా కొంతమంది ఇప్పుడు ఇస్లాం తరఫున సిన్సియర్గా ఉన్న కామన్ మ్యాన్ ఉంటాడు, వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది ఈ విషయంలో, ఎందుకు మమ్మల్ని ఎందుకు అంటున్నారు అనే విషయంలో. ఈవెన్ నేను ఒకసారి కామెంట్స్లో కూడా చదువుతూ ఉంటాను, సో రఘునందన్ గారు మీరు ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే నేను దానికి రీజన్ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇస్లాంని కాదు, ఈ పొలిటికల్ ఇస్లామిక్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఈ లవ్ జిహాద్ లాంటివి, టెర్రరిజం లాంటివి అండ్ కన్వర్షన్స్ లాంటివి, వాటిని మనం వ్యతిరేకిస్తున్నామని క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ సెన్సిటివిటీని కూడా మనము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక కామన్ ఇస్లాం ప్రాక్టీషనర్ కూడా సిన్సియర్గా దీన్ని వ్యతిరేకించాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి తను కూడా? ఈ ప్రశ్న ఏదైతే వేస్తున్నారో దీంట్లో 2 రకాల మనుషులు ఉన్నారు. నిజాయితీగా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, రెండవ వాళ్ళు ఏంటంటే వ్యూహాత్మకంగా ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించడం వల్ల మీరు ఇంకోసారి ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేది ఒక సంకేతం మీకు ఇస్తున్నారు. కనుక నేనేమంటున్నా అంటే, అలాంటి వ్యూహాత్మకంగా మాట్లాడే వాళ్ళని మీరు పట్టించుకోకండి. కానీ నిజాయితీగా అడిగే వాళ్లకు ఒకటే సమాధానం ఏంటి అంటే, ఇస్లాం నిజాయితీగా పాటించేటువంటి ముస్లింల గురించి ఏ ప్రశ్న లేదు, ఇక్కడ ఎవరు మనం ప్రశ్నించలేదు. అవును, కానీ ఇస్లాంను అడ్డం పెట్టుకొని చేస్తున్న వ్యవహారాలను ప్రశ్నిస్తున్నాము. కనుక మతము మిస్యూజ్ అవుతోంది, ఈ మిస్యూజ్ అనే దాన్ని మాత్రమే మనం ప్రశ్నిస్తున్నాం. కనుక ప్రశ్నించకపోతే ఎట్లా? పోనీ దానికి ఆధారాలు ఉన్నాయి. పిఎఫ్ఐ బ్యాన్ చేశారండి. పిఎఫ్ఐ చాలా గొప్ప సంస్థ కదా ఈ దేశంలో. చాలా వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నాము, ఎకానమీ ప్రమోట్ చేస్తున్నాం, ఇవన్నీ చెప్పారు చాలా గొప్పగా. కానీ వెనకాల జరిగిన అన్ని కూడా చర్యలు బయటకు వచ్చాయి కదా, ఫారిన్ ఫండింగ్ వచ్చింది కదా. కనుక ఇస్లాం ను పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ఉందండి, ఇస్లామిక్ టెర్రరిజం అని అంటున్నారు. మీకు బాధ అనిపిస్తలేదా అట్లా అన్నప్పుడు? ఇస్లామిక్ టెర్రరిజం కు మతం ఉండొద్దు కదా, దాన్ని ఇస్లామిక్ టెర్రరిజం అని అంటున్నారు కదా. కనుక ఇలాంటివి మీరే ప్రశ్నించాలని, మేం కాదు, మీరు ప్రశ్నించాలనేది నేను వాళ్ళని అడుగుతున్నా. మీరు ప్రశ్నించండి, మీకు చెడ్డ పేరు వస్తుంది, మిమ్మల్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇంకోటి అండి, ప్రపంచం అంతా రగ్గారు, ప్రపంచం అంతా కూడా ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే వలసలు, పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నాయి. అమెరికాకు వలసలు పెరిగిపోయినాయి, యూరోప్ కు వలసలు పెరిగిపోయినాయి, ఇంగ్లాండ్ కు వలస వస్తున్న వాళ్ళంతా ఎవరు రగ్గారు? ముస్లింలే. ముస్లింలు 2 రకాలు ఉన్నారు. బాధ పెట్టేవాడు ఒకడు ఉంటే బాధితుడు ఒకడు.
ఆ, కనుక బాధితుడు పారిపోతున్నాడు. ఇస్లామిక్ కంట్రీస్ నుంచే పారిపోతున్నారు, పారిపోతుంది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్. నాన్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఎందుకు దెర్ ఇస్ నో ఇమిగ్రేషన్, ఆ, దెర్ ఇస్ నో అది ఫ్లో, అది ఎందుకు లేదు అది అని అంటే అక్కడ సమస్యలు లేవు. ఇస్లామిక్ కంట్రీస్ లోనే సమస్యలు ఉన్నాయి ఉమ్, కనుక వాళ్ళు పారిపోతున్నారు. పాకిస్తాన్ నుంచి ఆ ఎవరైనా ఇండియాకు రావాలని కోరుకుంటారు. బంగ్లాదేశ్ లో ఉండే ముస్లిమ్స్ ఇండియాకు రావాలని కోరుకుంటారు. ఇండియాలో ఉన్న ముస్లింలు బంగ్లాదేశ్ కు పోవాలని ఎవరైనా కోరుకుంటారు గారు? మరి ఇస్లామిక్ కంట్రీ కదా అది. అవును అవును ఎగ్జాక్ట్లీ. కనుక ఎందుకు అలా అంటే అవును. ఇస్లాం ఎక్కడ ఉందో అక్కడ శాంతి లేదు, ఉమ్, మనశ్శాంతి లేదు మనుషులకు. అలా చేశారు. అక్కడ అలా చేశారు మీరు. రక్తపాతం ఉంది. ఉమ్, అది హమాస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఉమ్, పాలస్తీనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఇస్లాం ఉమ్, దెర్ ఈజ్ నో పీస్ అని. ఉమ్, కనుక ఎందుకంటే మీరు టెర్రరిజం ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మనుషులనే కాదు. ఉమ్, కనుక ఒసామా బిన్ లాడెన్ ఒక దగ్గర పుడతాడు టెర్రరిస్ట్ గా, ఒక దగ్గర షెల్టర్ తీసుకుంటారు ఇస్లామిక్ కంట్రీలో. ఉమ్, కనుక వీళ్ళందరికీ షెల్టర్ ఎక్కడ దొరుకుతుంది? Hmm. జోన్స్, ఇస్లామిక్ జోన్స్ అండ్ ముస్లిమ్స్ ఉన్న దగ్గరనే దొరుకుతుంది. Ah. ఎందుకు స్లీపర్ సెల్స్ పాత బస్సులోనే ఉంటాయి? Ah. ఇంకా ఎందుకు సికింద్రాబాద్ లో ఉండవు స్లీపర్ సెల్? Ah. సేఫ్ జోన్ అని. టెర్రర్ కు సేఫ్ జోన్ ఏంది అంటే వేర్ దెర్ ఆర్ ముస్లిమ్స్ ఇన్ బిగ్ నంబర్. Hmm. అందుకే 100 హిందూ కుటుంబాల మధ్య ఒక్క ముస్లిం కుటుంబం హాయిగా బతుకుతుంది. Hmm. నేను చెప్తున్నాను, దీన్ని కాంట్రడిక్ట్ చేయమనండి ఎప్పుడైనా. Hmm. ఒక్క హిందూ కుటుంబము 10 మంది ముస్లిం కుటుంబాల మధ్య బ్రతుకుతుందా హాయిగా, మనశ్శాంతితో ఉండగలుగుతుందా? Hmm. ఎందుకు అలా అనేది నా ప్రశ్న. Hmm. కనుక ఇది ఇస్లాంను ప్రశ్నించినట్టు కాదు. Hmm. ఈ మైండ్ ఇస్లాం పాలిటిక్స్ ను ప్రశ్నిస్తున్నా. పొలిటికల్ ఇస్లాం అన్నది ఊరికే కాదు. ఇస్లాం ను బ్లేమ్ చేయడం లేదు యోగి ఆదిత్యనాథ్, Ah. పొలిటికల్ ఇస్లాం ను మాత్రమే బ్లేమ్ చేస్తున్నాను. Yeah, అందుకే ఇక్కడ- దీని మీద చర్చ జరగాలి రగ్ గారు. ఇక్కడ ఇంకొక విషయం సార్, అయితే టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తున్నాము అంటున్నారు కదా, ఏ టెర్రరిస్ట్కు? తాలిబాన్కా లేకపోతే ఇంకెవరికైనా ప్రూఫ్ చూపెట్టండి అంటున్నారు. ఈ ప్రూఫ్ చూపెట్టండి అంటే నిజంగా కూడా ఈ చంగూర్ బాబానే చూపెట్టాలా ప్రూఫ్గా? ఎట్లా ఉంది ఇప్పుడు ఈయన పాత్ర? ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయిందేమో పిఎఫ్ఐ, నేను చెప్పాను ఇంతకు మొదలు. ఇంకా అలాగే మిగతా అందరు కూడా, చెంగూరు బాబా దగ్గర నుంచి మిగతా అందరు కూడా, అందరి దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర అవసరమైనప్పుడు కోర్టులో తప్పకుండా చెప్తుంది. ఊరికే యోగి ఆదిత్యనాథ్ ఊరికే అనుకోలేదు, తన దగ్గర ఆధారాలు పెట్టుకున్నాడు. రేపు కోర్టులో మీరు కేసు వేయకుండా ఉంటారా? తప్పు లేకపోతే తప్పకుండా వేస్తారు కదా. వేసినప్పుడు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తాం అనేవాళ్ళు చేయండి, చేసినప్పుడు మీరు అక్కడ ఆధారాలతో కోర్టులో నిలబడాలి. కనుక ఇది యాంటీ నేషనల్ లేకపోతే యాంటీ ముస్లిం అనన్నా కనీసం ప్రూవ్ చేయాల్సి వస్తుంది ఆధారాలతోటి. కనుక ఆర్ఎస్ఎస్ ఇన్ని రోజుల నుంచి కూడా ఇన్ని ప్రయత్నాలు చేసిన ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు అంటే ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చేయదు అటువంటి పనులు. అంటే మీరు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మీ దగ్గర, మీరు అందరూ అని అనడం లేదు, కొందరు చేస్తున్నారు. వాళ్ళకు మీరు షెల్టర్ జోన్స్ ప్రొవైడ్ చేయకండి. మీరు ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎందుకు పాత బస్తీలో హ్యాపీగా ఉండగలుగుతున్నాడు వాడు, ఇంకో దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నాడు? కనుక ఇది ఎప్పుడు మీ వేలు మిమ్మల్నే ప్రశ్నిస్తుంది. కనుక ఇస్లామిక్ సోదరులు, ముస్లిం సోదరులు కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇస్లాంను పొలిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు హిందూ రాష్ట్రం అంటున్నాము రగ్ గారు, హిందూ రాష్ట్రము లేకపోతే హిందూ జాతీయవాదము, హిందూ రాజ్యం అనేది అంటున్నాం. మనం ఒక భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని హిందూ కల్చర్ ఉన్న దగ్గరనే హిందూ రాష్ట్రం అని అంటున్నాం. హిందూ రాష్ట్రం అంటే కొత్తగా ప్రకటించేది ఏం లేదు, ఇప్పుడు ఉన్నది హిందూ రాష్ట్రమే. అంటే హిందూ విలువలను పాటిస్తే చాలు, వాటిని పాటించడానికి గట్టి ప్రయత్నం జరుగుతుంది అంతే, అదే హిందూ రాష్ట్రం. కానీ ఇస్లామిక్ స్టేట్ గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇస్లామిక్ స్టేట్ కూడా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఒక పాకిస్తాన్ ఒకటి అయింది, బంగ్లాదేశ్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ అయింది, ఇంకా కొన్ని అయినాయి. ఇవన్నీ కలిపితే ప్రపంచంలో ఒక ఇస్లామిక్ స్టేట్ అనేది వస్తుంది మహమ్మద్ ప్రవక్త దీంట్లో అని చెప్పేసి ఒక బిలీఫ్ అది. కమ్యూనిస్టులు కూడా ఇటువంటి గుడ్డి విశ్వాసం ఉండేది వాళ్ళకు. ఏది ఎల్లలు లేని రాజ్యము, ఏది ప్రపంచ కార్మికులారా ఒక్కటి కండి, ఇలాంటి పిచ్చి స్లోగన్లు అన్ని ఇచ్చారు. కానీ వాళ్ళే కొట్టుకొని వస్తారు. వాళ్ళే కమ్యూనిస్ట్ దేశం ఇంకో కమ్యూనిస్ట్ దేశంతో యుద్ధాలు చేస్తుంది. మన దేశంలో 100 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకున్న లక్షణమే అది, ఒక్కటిగా ఉండలేరు ఎప్పుడు కూడా. కమ్యూనిజం ఈ సిద్ధాంతం ఒక్కటే, గానీ సిపిఐ సిపిఎం ఉంటుంది. మీ మధ్యలో ఏం గ్యాప్ ఉంది అంటే ఏం చెప్పలేరు వాళ్ళు. ఒకటి కావాలని మీటింగ్స్ పెట్టుకుంటారు. ఇస్లామిక్ కూడా అంతే. ఇస్లామిక్ పొలిటికల్ ఇస్లాం కూడా అటువంటిదే. అనుకుంటారు వాళ్ళు, ఏ రెండు దేశాలు కలిసి ఉండవు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే
కనుక హిందూ స్టేట్ మాత్రం అలాంటిది కాదే, ఇది ఒక కల్చరల్ కాన్సెప్ట్ ఇది. ఉమ్, కనుక ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంటర్నేషనల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. కనుక భారతీయులందరూ కూడా ఈ నరేటివ్ ను అర్థం చేసుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ చెప్పినటువంటి పొలిటికల్ ఇస్లాం అనేది చిన్న విషయం కాదు. ఇది మనం చర్చ చేయాలి. ఓకే. చర్చ చేయడానికి వెనక్కి తగ్గొద్దు అనేది నా ఉద్దేశం. ఉత్తరప్రదేశ్లో ఈ బ్యాన్ని ఆల్రెడీ చేశారు, మళ్ళీ దాని మీద ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటూ ఇప్పుడు కాంగ్రెస్ కానీ కొంతమంది మైనారిటీ వర్గాలకు సంబంధించి పెద్దలు కానీ అంటున్నారు. సో అలా ఉండదు, హలాల్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే హరామ్ సర్టిఫికేట్ ఇస్తామా అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ దేశవ్యాప్తంగా కూడా ఈ సర్టిఫికేషన్ బ్యాన్ కావాలి అని చెప్పి ఇంకొక వర్గం మాట్లాడుతూ ఉంది. సో దేశ భవిష్యత్తుకు సంబంధించి ఆలోచిస్తే ఏది ఉత్తమం అంటారు? నో, హలాల్ సర్టిఫికేషన్ అనేది చట్టవిరుద్ధమైంది రగ్గారు. ఒకటి, దానికి ప్రభుత్వం యొక్క అనుమతి ఏం లేదు. ఇది సర్టిఫికేషన్ ఇప్పుడు మీరు చెప్పిన FSSAI తప్ప ఇంకెవరు కూడా ప్యారలల్, ఇది జస్ట్ లైక్ రన్నింగ్ ఏ ప్యారలల్ గవర్నమెంట్. అంతే. నక్సలైట్లు కనుక మా ప్రభుత్వం ఉంది అని వాళ్ళు ఎట్లా చెప్తున్నారో అట్లాంటిది. కనుక ఇది చట్టవిరుద్ధమైనటువంటిది. ఇది దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కనుక టెర్రర్ ఫండ్ అవుతుందా లేదా తర్వాత విషయం, కానీ ఇది చట్టవిరుద్ధమైంది కదా. ఇలాంటిది ఎవరికి వాళ్ళు ఏ ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అని సర్టిఫికేట్లు ఎవరికి వాళ్ళు ఇస్తే ఎట్లవుతుంది? దేశం ఎవరు నడపాలి? ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. కనుక మనం ఎలాంటి ఆహారం తినాలి అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కదా. మన ఆరోగ్య శాఖ ఉంది, ఇది నిర్ణయిస్తుంది. మీరు కాదు నిర్ణయించాల్సింది. రేపు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే ఎవరు నిర్ణయించాలి? ఎటువంటి ఫుడ్ తినాలి? రూల్స్ రెగ్యులేషన్స్ ప్రభుత్వాలు ఇస్తాయి. కనుక ఈ ప్యారలల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా అంతెందుకండి, ఈ దేశంలో పొలిటికల్ ఇస్లాం యొక్క రిఫ్లెక్షన్స్ ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా మన కళ్ళకు కనపడేది. మీరు ఈవినింగ్ నమాజ్ అయిందంటే ట్రైన్ లో నమాజ్ చేస్తారు, రోడ్డు మీద నమాజ్ చేస్తారు. శుక్రవారం వచ్చిందంటే రోడ్ల మీద పెట్టుకుంటుంటారు. ఇదంతా ఒక రైట్ లాగా అయిపోయింది. ఇది ఒక రైట్ ఉంటుంది. ఇంకొకరికి ఎవరికి అవకాశం ఉండదు. మీ ముందు నుంచి పోతే బ్యాండ్ కొట్టకూడదు, ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్. ఎందుకంటే 700 ఏళ్ల పరిపాలన కదా, అది ఇంకా ఇప్పటికి రుద్దపడుతుంది అన్నట్టు. కనుక మనము ఎలా అయితే బ్రిటిష్ కొలోనియలిజం కు వ్యతిరేకంగా పోరాడాము, లేకపోతే ఫ్రెంచ్ కొలోనియలిజం కు, పోర్చుగీస్ కొలోనియలిజం వ్యతిరేకంగా పోరాడాం, అలాగే ఇస్లామిక్ కొలోనియలిజం కు వ్యతిరేకంగా కూడా మనం పోరాడాం. ఇది మర్చిపోలేదు. మన చరిత్రలో ఇది తొలగించారు, మనల్ని చదవకుండా చేశారు. అది కూడా చెప్పాడు యోగి ఆదిత్యనాథ్. కనుక మనకు సెలెక్టివ్ హిస్టరీ మనతో చదివిపించారు, మన హిస్టరీ మనకు తెలియకుండా చేశారు. కనుక పొలిటికల్ ఇస్లాం అనేది ఎందుకు మన మైండ్ లో నుంచి వెళ్ళిపోయింది అంటే హిస్టరీ పుస్తకాల్లో ఇవి అన్ని కూడా మెన్షన్ చేయలేదు. కానీ చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. చర్చనీయాంశం ఇది దేశమంతా. ఇంకా ఫైనల్గా ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే సార్, ఒక్కోసారి మనం ఇట్లాగే ఆలోచిస్తే ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖకు వచ్చిన డబ్బులేమో అది గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది, ఏ రకంగానైనా ఉపయోగించుకుంటుంది. ఇంకా దానిలో 1 లేదు 2 లేదు 100 ఉన్నాయి. ఇక్కడేమో ప్యారలల్గా ఒక గవర్నమెంటే నడుస్తున్నట్టుగా జీఎస్టీ కాదు, అది గవర్నమెంట్కి వెళ్ళేది కాదు, డైరెక్ట్ ఈ హలాల్ సర్టిఫికేషన్ తోటి 25,000 కోట్లు అని ఆయన చెప్తూ ఉంటే అంతేకాదు, ప్రభుత్వాలు నడిపిస్తాయి దేవాలయాలను, ధర్మాదాయాలను. మీరు అంతవరకే అంటున్నారు, చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. నేను ఇంకోటి అంటాను, ప్రభుత్వమే దొంగతనం చేయిస్తుంది దేవాలయాల్లో. కిలోల బంగారాన్ని ఎత్తుకుపోతుంది. శబరిమలలో జరిగింది అదే అసలు. కనుక ఇదేదో ఆషామాషిగా జరిగింది ఏం కాదు. కనుక ప్రభుత్వ ఆస్తులను, అదేంటి, హిందూ దేవాలయాల ఆస్తులను దోపిడీలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఓపెన్ గా చేస్తున్నాయి, చట్టబద్ధంగా చేస్తున్నాయి, చట్ట వ్యతిరేకంగా కూడా చేస్తున్నాయి. కనుక ఇదంతా పాలిటిక్సే, మతంలో పాలిటిక్స్ వచ్చేసాయి. కనుక మనము చర్చ చేయడానికి వ్యతిరేకం, అంత నాజుగ్గా ఉండొద్దు. మనం హిందువులం కనుక మనకున్న లక్షణం ఏంటంటే అలా ఎలా ఉంటుంది అని ముందు మనమే అనుకుంటాం. ఎందుకంటే మనం చెయ్యం కనుక మనకు అది అలవాట్లేదు. కనుక ప్రశ్నించడం నేర్చుకోవాలి. మనకు ఎందుకు అలాలను ప్రశ్నించాలి, ఎందుకు ప్రశ్నించొద్దు? ఇది ప్రభుత్వం లేదా ఈ దేశంలో? మీరెవరు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి అని ప్రతి హిందువు కూడా ప్రశ్నించాలి కదా. హిందువుకు అలాంటిది ఉందా? ఏదైనా పద్ధతి ఉందా? మీరు ఈ ఫుడ్డే తినాలని మనం సర్టిఫికెట్ ఇస్తున్నామా? లేదే. కానీ ప్రసాదానికే ఇవ్వం మనం, దేవుడి ప్రసాదం దగ్గర కూడా చెప్పం మనం. కనుక ఇవన్నీ చర్చని ఆయన అంటున్నది అంతే. రంగారు లాస్ట్ కో మాట అంటాను, ఏదైనా చెడ్డ విషయం ఉంటే మనం ఏం చేస్తామంటే ఎందుకు వాడి మానాన వాడి పోతాడు అన్నట. కానీ చెడ్డ విషయాలను చర్చించకపోతే క్లారిటీ రాదు జనాలకు, సామాన్యుడికి. అంతెందుకు మీకు అదేది ఎయిడ్స్ రోగం గురించి వచ్చినప్పుడు, ఎయిడ్స్ అనేది చెడ్డది, అది వ్యాపించకూడదు. కనుక
అది ఎంత చెడ్డది అని అంటే, దాని గురించి ఎందుకు అని అంటుంటా. కానీ మాట్లాడండి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ప్రభుత్వం. ఎయిడ్స్ గురించి చర్చ చేయండి అని. ఎందుకంటే చెడ్డ దాని గురించి చర్చ చేస్తే మంచి ఏదో మనకు తెలుస్తుంది. అలాంటిదే ఇది కూడా అని. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. సో ఈ అంశంపై చాలా క్లారిటీ ఇచ్చారు అండ్ ఆ సెన్సిటివ్ విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో అదండి విషయం. మొత్తానికి ఈ వీడియోలో అంటే మన చూసే వాళ్ళల్లో చాలామంది మన మైనారిటీ మిత్రులు కూడా ఉంటారు. వాళ్లకు వ్యతిరేకంగా చేసిన వీడియోగా మాత్రం మీరు తప్పుగా దీన్ని భావించొద్దు. నేను మాట్లాడిన విషయాలు కానీ, మురళీ మనోహర్ గారు మాట్లాడిన విషయాలు కానీ ఇది ముస్లిం సోదరులకు యాంటీగా మాట్లాడిన విషయాలు కాదు. పొలిటికల్ ఇస్లామిజం అనే పేరుతో మనం ఆ కేటగరైజ్ చేసుకొని మాట్లాడుతున్నాము. అందులో ఈ కన్వర్షన్స్ కానీ, టెర్రరిజం కానీ, లవ్ జిహాద్లు మాట్లాడుతున్నాము. సో ఆ విషయాలకు సంబంధించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. సో దీన్ని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక డబ్బు మనం అది గవర్నమెంట్కి ఇస్తే, మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఒక కండక్టరు ₹2 చిల్లర ఇవ్వలేదనే బస్సు ముందు ధర్నా చేసిన సందర్భం మనం చూసాం మొన్నటికి మొన్న ఒకానొక ప్రదేశంలో. తర్వాత మనము ఎవరైనా రాజకీయ నాయకులు వందలు, వేలు లేదా కోట్లు తిన్నారు అంటేనే మనము ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని పట్టుకొని బయటికి తీయాలి, వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళకి శిక్ష పడాలి అని ఇంత మాట్లాడే మనము 25,000 కోట్లు ఈ పొలిటికల్ ఇస్లామిజం అనే పేరు మీద, ఇలాంటి దందా మీద 25,000 కోట్లు ఖర్చు అయ్యాయని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తూ ఉంటే దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశాన్నే ఈ వీడియోలో వ్యక్తపరిచాం. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈ విషయంలో. అండ్ ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేసి ఈ అంశంపై అవగాహన కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.